లక్షల పైన బంగారం ఉంది. ఇప్పుడు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయాలంటే ఎట్లా చేయాలి చెప్పు? ఉరి పెట్టుకోవాలనా చచ్చిపోవాలనా? అదే బాధ నాన్న. గది ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్, పొలిటికల్ యాడ్స్, బిజినెస్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ ప్రమోషన్స్. కాంటాక్ట్ KRTV 9281041008. మెయిల్ ID krtv.md@gmail.com. అమ్మా నమస్తే. నమస్తే బిడ్డ. ఏం పేరమ్మా? హేమలత. హేమలత. ఎప్పటి నుంచి చేస్తున్నావు GHMCల పని? ఇప్పుడు ఒక 5-6 ఏళ్ళు అవుతుంది. 5-6 ఏళ్ళు అవుతుంది. ఉండేదంతా ఇక్కడ హైదరాబాద్లో? హైదరాబాదే. ఎంత జీతం ఎంత వస్తుందమ్మా? మాకా 9,000 ఇస్తారు నాన్న. ఎన్ని గంటలకు వస్తావు, ఎన్ని గంటలకు పోతావు? పొద్దున్న 6 గంటలకు వస్తాము. ఒక్కోసారి 11 అవుతుంది, ఒక్కోసారి 11:30 అవుతుంది. ఉందా మరి సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు లేదు నాన్న. కిరాయా? కిరాయి. ఎంత కిరాయి ఎంత కడతావు? 5,500. మరి ప్రభుత్వం సొంత ఇల్లు ఇస్తుందిగా, అప్లై చేసుకోపోయినావు? చేసినావా? ఏమైంది, వచ్చిందా మరి? రాలేదు ఇంకా. అప్లై చేసినాక ఎందుకు రాదమ్మా? ఏమో మరి రాలే నాన్న. రాలేదా? ఏమంటారు? ఏమో ఇంకా టైం పడుతుంది, ఇస్తామని అంటారు. ఎవరికైనా వచ్చినాయా మీ చుట్టుపక్కల? ఇక్కడ కొంతమందికి వచ్చినాయి. మరి నీకెందుకు రాలే? ఏమో నాన్న, ఏమో ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తామని అంటారు. అడిగినావా ఎందుకు వస్తలేదు సార్ అని? అడిగినావా? అప్లికేషన్ పెట్టుకున్న కాడ? ఏడా అప్లికేషన్ చేసుకున్న కాడ వాళ్ళనా? అడగలేదు. అడిగితే ఇస్తామమ్మా అని అంటారు. ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని ఏం చెప్పలే? ఏమో ఇప్పుడు ఉగాది అయిపోయినాక ఇప్పుడు MP ఎలక్షన్లు ఏమో ఉన్నాయంట కదా. 6 నెలల తర్వాత ఏమో ఎలక్షన్లు ఉన్నాయంట కదా. అవి అయిపోయినాక ఇస్తామని అంటున్నారు. కంపల్సరీ ఇస్తామమ్మా అని అంటుండ్రు. ఇగో నాన్న, నాకు భర్త లేడు. ఇక 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒంటరి మహిళ పింఛని రాస్తామని అన్నారు, మోసం చేసిండ్రు. అది కూడా వస్తలేదు బేట. ఇక 2 ఆడపిల్లలు ఉన్నారు నాకు. మరి వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలా, ఎట్లా బతకాలా? మేము కొంచెమన్నా గరీబులకు సాయం చేయాలి కదా నాయన. చేయాలా లేదా? మరి ఏం చేయకుండా ఉన్నోనికే ఇచ్చుకుంటూ పోతే గరీబోడు ఎట్లా బతకాల బిడ్డ చెప్పుండ్రు మీరే. మరి మా పరిస్థితి ఇట్లా. సొమ్ముల మీదనేమో రేట్లు పెరిగిపోయినాయి. లక్షల పైన బంగారం ఉంది. ఇప్పుడు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయాలంటే ఎట్లా చేయాలి చెప్పు? ఉరి పెట్టుకోవాలనా చచ్చిపోవాలనా? అదే బాధ నాన్న. గది ఏదో దేవుని దయతోటి గింత గూడు ఇచ్చినా మేము ఎక్కడ ఇచ్చినా వెళ్ళిపోతాం. మరి ఇంత ఉన్నోళ్ళకు ఎంతమందికి ఇస్తలేరు? అసలు బస్తీకి వచ్చి మరి అమ్మ మీకు ఇల్లుందా లేదా ఎట్లున్నారని బస్తీకి ఎవ్వరు వస్తలేరు. ఓట్లప్పుడు వస్తారు, అమ్మ ఓటేయండ్రి అనుకుంటా. అప్పుడు ఏం ఇక గిది నా బాధ బిడ్డ చెప్తున్నా.